టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్లో నెక్స్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటే దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ అనదర్ యాడ్వర్బ్ ప్లేస్డ్ బిఫోర్ ద వెర్బ్. అంటే ఒక సెంటెన్స్లో ఉన్న వెర్బ్ యొక్క గాఢతను, తీవ్రతను తెలియజేస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ అన్ యాక్షన్, ఒక పని యొక్క తీవ్రతను, ఎంత తీవ్రంగా జరిగింది, లోతు అంటామన్నమాట. ఆ పని యొక్క గాఢతను తెలియజేసే యాడ్వర్బ్స్ని యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాం. ఇవి వెర్బ్కి ముందు రాయడం జరుగుతుంది సెంటెన్స్లో. ఒక వెర్బ్కు సంబంధించి తీవ్రతను తెలియజేసే అంటే అదనపు సమాచారాన్ని ఇచ్చే పదాలను యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాం. హీ ఈజ్ హ్యాపీ, అతను సంతోషంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాడు. వెరీ అనేది ఆ సంతోషంగా ఉండడము అనే వెర్బ్కి అదనపు సమాచారాన్ని ఇస్తుంది. అందుకని దీన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాము. ఎక్స్ట్రీమ్లీ టైర్డ్, చాలా అలసిపోయినాడు. అబ్సల్యూట్లీ డిమినిషింగ్, పరిమితంగా చెప్పడం. స్లైట్లీ అన్కంఫర్టబుల్, బేర్లీ, ఆడిబుల్, ఆల్మోస్ట్, ఫినిష్డ్, క్వైట్ గుడ్. ఈ పదాలన్నీ ఒక పని ఎంత తీవ్రంగా జరిగింది, ఎంత నెమ్మదిగా స్లోగా జరిగింది, ఆ గాఢతను, తీవ్రతను ఇంటెన్సిఫైయింగ్ అంటాం. తెలియజేసే యాడ్వర్బ్స్ని యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అంటాము. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్ సింగర్. టాలెంటెడ్ అనే వెర్బ్కి వెరీ అనేది డిగ్రీ సంబంధించిన యాడ్వర్బ్. ద వెదర్ ఈజ్ రియలీ కోల్డ్, చాలా కోల్డ్గా ఉంది. రియలీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. హీ హ్యాజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్, దాదాపుగా మొత్తంగా పూర్తి చేసేసాడు. ఆ పని యొక్క తీవ్రతను తెలియజేస్తుంది ఆల్మోస్ట్ అనే యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. ద బుక్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ గుడ్ థింగ్స్. ఈజ్ అనే వెర్బ్కి ఎంటైర్లీ, మొత్తంగా అనేది డిగ్రీకి సంబంధించిన యాడ్వర్బ్. ద కేక్ ఈజ్ సో డెలిషియస్, చాలా రుచికరంగా ఉంది. సో అనేది డిగ్రీ సంబంధించిన యాడ్వర్బ్. అంటే డిగ్రీ అంటే ఇక్కడ ఇంటెన్సిఫైయింగ్ ఆఫ్ వెర్బ్ అని. యూ హ్యావ్ హార్డ్లీ డన్ ద వర్క్, నువ్వు చాలా కష్టపడి పని చేసావు. ఆ డన్ అనే వెర్బ్కి హార్డ్లీ అనేది డన్ అనే వెర్బ్ యొక్క తీవ్రతను తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ హార్డ్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. హైలీ, మోస్ట్, లీస్ట్, డీప్లీ, ప్యూర్లీ, ప్రాక్టికలీ, మచ్, సమ్వాట్, పాజిటివ్లీ ఇట్లాంటి పదాలు ఒక పని యొక్క తీవ్రతను తెలియజేస్తూ అదనపు సమాచారాన్ని ఇస్తాయి. అందుకే ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది.